ఓం విఘ్నేశ్వర నమః. రాములు వారు ముని ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల రాక్షసులు ఉన్నారు, వారి నుంచి మమ్మల్ని కాపాడమని కోరుకున్నారు. అందుకని ఈ రాక్షసవధ చేయడానికనే రాముడు సీత లక్ష్మణులతో కలిసి రాముడు బయలుదేరి అరణ్యంలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఈగల రొద వినిపించింది. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఆ ఈగల రొద ఉందంటే అక్కడ ఎవరో మాంసాన్ని తిని వదిలేశారు, దానికి ఈగలు పట్టినాయి అని అర్థం. ఇంతలోకి రాక్షసుడు కనిపించాడు. అతని పేరు విరాధుడు. గంభీరాక్షం మహావ్రక్తం వికటం విషమోదరం బీభత్సం విషం దీర్ఘం వికృతం ఘోర దర్శనం. చూడండి ఎట్లా ఉన్నాడని వివరిస్తున్నారో. వికటంగా ఉన్నాడంట, వికృతంగా ఉన్నాడు. భయంకరమైన కడుపు, పర్వతమై వస్తుందా, పర్వతం పరిగెత్తుకుంటూ వస్తుందా అంత పెద్ద ఆకారం, పెద్ద పెద్ద చేతులు, చంపిన పెద్ద పులితోలు ఒకటి కట్టుకున్నాడు. నెత్తురు కారుతా ఉంది, తోలంతా ఒంటికి చుట్టుకున్నాడు. తినడం మూలంగానూ ఒళ్ళంతా రక్తం అంటుకుపోయి ఉంది. ఒక సోల ఒకటి పట్టుకున్నాడు. సోలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తేడేళ్లు, ఒక ఏనుగు తలని గుచ్చాడు. అప్పటికే ఏనుగు శరీరానంతా తినేశాడు, ఏనుగు తలని దానికి గుచ్చాడు. అంత భీకరమైన ఆకారంతో ఆ రాక్షసుడు వస్తూ ఉన్నాడు. రామలక్ష్మణుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా రామలక్ష్మణులు ఇద్దరు కూడాను బాణాలని ప్రయోగించారు. బాణాలని వరుసగా బాణాలన్నీ వేస్తూనే ఉన్నారు. ఆ బాణాలంతా కూడాను ఒళ్ళంతా కూడా గుచ్చుకున్నాయి. ఒక్కసారి ఒళ్ళు దులుపుకునేసరికల్లా బాణాలన్నీ పడిపోయినాయి. అప్పటికి రాముల వారికి అర్థమైంది, ఇతను బాణాలతో చనిపోడు, బాణాలు గుచ్చుకున్నా ఇతనికి ఏమీ అవ్వదు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని ముష్టి యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి కూడా బాగా కొడుతూ ఉన్నారు. చేతులు విరిచేశారు. ఇంకా రాముడు అతని గొంతు మీద కాలు పెట్టి నొక్కేస్తున్నాడు. లక్ష్మణ, నువ్వు ఒక పెద్ద గొయ్యి తీయి, ఒక ఏనుగ్గాని పట్టేటంత పెద్ద గొయ్యిని తీయి, మనం ఇందులో అతన్ని పూడ్చిపెడదాం అని చెప్పి కాలుని గొంతు మీద పెట్టి నొక్కుతూనే అరిచాడు. వెంటనే లక్ష్మణుడు పెద్ద గొయ్యి తీశాడు. రాముడు పీక మీద కాలేసి పట్టుకునేసరికి ఆ విరాధుడికి పూర్వజన్మ స్మృతి కలిగింది. కౌసల్య సుప్రజా రామా అని పిలిచాడు. మీరు శ్రీరామచంద్రుడని, ఆమె నా తల్లి వైదేహి సీతమ్మని అర్థమైంది. నీ పక్కనున్నవాడు లక్ష్మణుడు. నేను ఎవరినో కాదు, నేను తుంబురుడనే గంధర్వుడిని. నా తండ్రి పేరు జయుడు, తల్లి పేరు శతహ్రద. నేను కుబేరుణ్ణి సేవించేవాణ్ణి. ఒకసారి నేను రంభతో ఉండగా కుబేరుడి దగ్గరికి వెళ్ళలేదు. కుబేరుడు కోపం వచ్చి నన్ను శపించాడు. నేను బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి ఒక వరం పొందాను. ఎటువంటి ఆయుధాలతోటి కూడాను నాకు మరణం సంభవించకుండా ఉండేటట్టుగా వరం ఉంది. అందుకనే మీరు ప్రయోగం చేసిన ఏవి కూడా నాకు తగలలేదు, దెబ్బలనేవి తగలలేదు. ఇప్పుడు మీరు నన్ను గోతిలో పూడ్చిపెడుతున్నారు కనుక ఇదే నా మరణానికి అవుతుంది. నేను మరణిస్తే మళ్ళీ గంధర్వుడనయ్యి నా లోకానికి నేను వెళ్ళిపోతాను. నాకు దేవుడు చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు, నిన్ను సంహరించగలవాడు రాముడు లక్ష్మణులతో కలిసి వస్తారు, నిన్ను సంహరిస్తాడని చెప్పాడు. మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నన్ను ఈ గోతిలో పూడ్చిపెడితే నేను చనిపోయి మరణించి ఈ జన్మ నుండి విముక్తినయ్యి గంధర్వలోకం చేరుకుంటాను అని కోరాడు. ఆ రాక్షసుణ్ణి గోతులో పెట్టేశారు. ఇంకా గోతులో పూడ్చిపోతుండగా విరాధుడు గట్టిగా అరిచాడు, రామా, ఇక్కడికి 1.5 యోజనాల దూరం నడిచి వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంటుంది. నువ్వు తప్పకుండా దర్శనం చెయ్యి, నీకు మంచి జరుగుద్ది. విరాధుణ్ణి పూర్తిగా మట్టిలో కప్పేశారు, ప్రాణం విడిచిపెట్టేశాడు. రాక్షసుడైన విరాధుడు కూడా శరభంగుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడంటే ఆ మహర్షి ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. సంస్కృతంలో ఒక పదానికి వి అనే అక్షరం ముందు పెడితే ఒక్కొక్కసారి విశిష్టార్థాన్ని, ఒక్కొక్కసారి వ్యతిరేకార్థాన్ని ఇస్తుంది. ఉదాహరణకి చిత్రము, విచిత్రము అనేది. ఇక్కడ వి అనేది విశేషణంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే విరాధుడు అంటే అర్థం ఈశ్వరుడికి వ్యతిరేకి, దుష్కర్మలు చేయువాడు అని అర్థం. రాధ్ అంటే ఆనందం, విరాధుడు అంటే దుష్కర్మలు చేయువాడని అర్థం. తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.
ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం కనిపించింది. ఆశ్రమానికి పైన ఆకాశంలో ఒక రథం నిలబడి ఉంది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథానికి పైభాగాన ఒక గొడుగుంది. రథమంతా సూర్యుడిలా మెరిసిపోతుంది. దాని చుట్టూ 20 సంవత్సరాల వయసు కలిగిన కొన్ని వందల మంది పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకొని మంచి తేజస్తో నిలబడి ఉన్నారు. పక్కన వింజామరులు వీస్తూ దేవతా స్త్రీలు ఉన్నారు. ఆ రథంలో ఒక ఆసనం ఉంది. దాని మీద ఎవరో ఒకరు కూర్చొని ఉండాలి కదా, ఎవరో కూర్చొని లేరు. రాముడు అదంతా పరిశీలించాడు. అంటే ఆయన ఆశ్రమం లోపల శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అనుకో. ఆయన భూమికి కొంచెం పైకి గాలిలో నిలబడి ఉన్నాడు. ఆయనని ఇంద్రుడిగా గుర్తించాడు. లక్ష్మణ, నువ్వు సీత బయట ఉండండి, నేను లోపలికి వెళ్ళి శరభంగ మహర్షితో మాట్లాడుతున్నా ఇంద్రుడిని చూసి వస్తాను అని చెప్పి రాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. లోపలికి వస్తున్న రాముని ఇంద్రుడు చూశాడు. ఇంద్రుడు రాముడు వచ్చేస్తున్నాడు, రాముడి వంక నేను చూడను, రాముడితో మాట్లాడను, రాముడు గొప్ప దేవకార్యాన్ని సాధించవలసి ఉంది, రావణ సంహారం చేయాల్సి ఉంది, ఆ రావణ సంహారం అయిన తర్వాతే రాముడిని అభినందించడానికి వస్తాను, మహర్షి రాముడు వచ్చేస్తున్నాడు, ఇంకా నేను సెలవు తీసుకుంటాను అని ఇంద్రుడు బయటికి వచ్చి తన రథం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దీనిని రాముడు చూశాడు. సీతాలక్ష్మణులు తీసుకొని శరభంగ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. ఇక్కడ శరభంగ మహర్షి గొప్పతనాన్ని మనం గుర్తించాలి. దేవేంద్రుడే ఆ మహర్షి దర్శనార్థం స్వర్గలోకం నుంచి వచ్చి రథం దిగి ఆయనకి నమస్కారం చేసి ఆయన ముందు వినయంగా మాట్లాడాడు. రాముడు తన 2 చెవులు పట్టుకొని ప్రవర్ చెప్పుకొని ఆయనకి నమస్కారం చేశారు. సీతాలక్ష్మణులు కూడా మహర్షికి నమస్కారం చేశాడు. శరభంగుడు, రామా, నువ్వు వస్తున్నావని నాకు తెలుసు, నీ రాకను గ్రహించాను. ఇక్కడికి ఇంద్రుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నేను నా తపశ్శక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని అన్నిటినీ గెలుచుకున్నా. నన్ను తీసుకెళ్లడం కోసమని ఇంద్రుడు స్వయంగా వచ్చాడు. నేను అతనితో వెళ్ళలేదు, నువ్వు వస్తున్నావని నాకు తెలుసు. నువ్వు నా ప్రియ అతిథివి. ఇవాళ ఈ లోకంలో ధర్మమును రక్షించడం కోసమని నీ అంతటి నువ్వుగా పాదుకలు లేకుండా దండకారణ్యంలోకి వచ్చావు. ఇటువంటి నీకు మేము తప్పకుండా ఆతిథ్యం ఇవ్వాలి. అందుకనే నేను ఇంద్రుడితో వెళ్లకుండా నీకోసమే ఉన్నాను. రామా, నా తపశ్శక్తితో గెలుచుకున్న లోకాలన్నీ నీకు ధారపోస్తాను, నీవు యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో విహరించు అని అన్నాడు. మహానుభావ, మీ తపశ్శక్తి నాకు ధారపోయడమేంటి? ఈ అరణ్య ప్రాంతం అంతా మీకు తెలుసు గనక నేను ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో కొంచెం దయచేసి చెప్పండి. ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసి ఆ లోకాలన్నీ నేనే సంపాదిస్తాను. ఇందు నిమిత్తమే నేను మీ దగ్గరికి వచ్చాను. అందుకు మహర్షి చాలా సంతోషించాడు. రామా, ఇక్కడికి దగ్గరలో సుతీష్ణుడు అనే మహర్షి ఉన్నాడు. ఈ సుతీష్ మహర్షి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు. రామా, నా శరీరం జర్జరీభూతం అయిపోయింది, అందుకని ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో వేసేస్తాను, మీరు కూడా ఉండండి, నేనేం చేస్తున్నానో మీరు చూడండి అన్నాడు. రాముడికి ఆతిథ్యం ఇచ్చాడు. శరభంగ మహర్షి తన కార్యం మొదలుపెట్టుకున్నాడు. అగ్నిహోత్రం చేశాడు, నెయ్యి పోశాడు. పెద్దగా అగ్ని వెలుగుతూ ఉంది. తన శరీరాన్ని అందులో వేశాడు. అంటే ఆత్మ బయటే ఉంది, శరీరం ఒక్కటే అగ్నిలో వేసేశాడు. అగ్నిలో మొత్తం శరీరం అంతా దహించుకుపోయింది. రామలక్ష్మణ సీతాదేవి చూస్తుండగానే ఆ శరభంగుని శరీరం కాస్త మొత్తం కాలిపోయింది. అంటే శరీరాన్ని త్యజించాడు, ఆత్మ మాత్రం అక్కడే ఉంది. ఇదంతా లక్ష్మణుడు సీతమ్మ ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగానే ఆ ముసలి శరీరం పోయి యవ్వనంలో ఉన్న శరీరంతో మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ శరీరంతో నేను బ్రహ్మలోకానికి వెళ్తున్నాను అని రాముడికి బ్రహ్మలోక దర్శనం చేయించాడు. అలా బ్రహ్మలోకానికి వస్తున్న శరభంగుని చూసి బ్రహ్మ చాలా సంతోషించాడు. మహానుభావ శరభంగ స్వాగతం అన్నారు బ్రహ్మ. అలా తపస్సు చేసి సిద్ధి పొందిన శరభంగుని ఆశ్రమాన్ని సందర్శించాడు రాముడు. జై శ్రీరామ్. రామాయణాన్ని చూసిన తర్వాత విన్న తర్వాత దయచేసి లైక్ బటన్ కొట్టండి, లైక్ చేయండి. మన రామాయణ కావ్యాన్ని మీరందరూ ఆదరించినట్టు అవుతుంది, మీరందరూ ఇష్టపడినట్లు అవుతుంది. కనుక అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్, బెల్ ఆల్.